What is marriage? Marriage that God made. God made marriage is when you are sincere, when you are married on true basis. ఇప్పుడు మన చర్చ్లో ఎలా అంటే ఐడు అని మాట ఇస్తాం. అన్నిట్లో ప్రతి మాటకి ఒక విలువ ఉంది. అక్కడే వెళ్ళి ఎందుకు మాట ఇస్తారు? దేవుడిని సాక్షిగా పెట్టి ఇచ్చే మాటలు అవి. ఏదో ఫోటో తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు, ఐడు అని చెప్పడం కాదు. సో ఆ మూడు చర్చ్లో కూడా డివోర్స్ అనేది ఎప్పుడు అప్రూవ్ అవుతుందంటే ఆ చెప్పిన ఐడూస్లో ఏది ఒక్కటి కూడా నిజంగా చెప్పలేదు. మైండ్లో చేయనని ఉంది కానీ నోరులో ఐడునే చెప్పాలి కాబట్టి ఐడు అని చెప్పారు. ఎవరు ఆల్టర్లో వెళ్ళి ఐ వోంట్ అని చెప్పలేదు కదా ఇప్పుడు దాకా. అంటే నాకు ఒక డౌట్, నేను ఎప్పుడు వెళ్ళే చర్చ్ లో డివోర్సెస్ అవుతాయా? In the Roman Catholic Church there is a process called annulment. Okay. Annulment happens only in a very few cases where it is proven that it is eligible for annulment. అంటే లైక్ వాట్ కుడ్ యు ఎక్స్ప్లెయిన్? ఊరికే అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు జనాలు అనుకున్నట్టు ఏదో అతను నాకు కొడితే డివోర్స్ అవ్వదు, లేదా నేను అతనికి కొడితే డివోర్స్ అవ్వదు, లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయితే డివోర్స్ అవ్వదు. డివోర్స్ హ్యాపెన్స్ వెన్ దర్ ఇస్ సీరియస్ కమిట్మెంట్ ఆఫ్ మిస్టేక్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ చీటింగ్, or if there is cheating ante not just idi ante I am married to you and I cheated with some other man, not that kind of cheating. Cheating is wherein nenu cheppinattu ippudu ee maatalu unnai, in that there is many things that we say okay to. We say I will be with you in sickness and in health, I will follow ante mana catholic marriage ni follow cheyadaniki nenu catholicism ni proper ga munduku తీసుకెళ్తాను. పిల్లల్ని ఎన్ని పిల్లలు అయినా ఆ పిల్లల్ని నేను దేవుడు ఇచ్చిందనే యాక్సెప్ట్ చేసి వాళ్ళకి మంచి పెంపకం ఇస్తాను. ఇలాంటిదన్నీ చాలా ఉంటాయి. ఏ ఒక్కటి కూడా ఊరికే చెప్పారు, లేదా పెళ్లి అయ్యే ముందు కూడా మనకి క్లాసెస్ ఉంటుంది. వీ హ్యావ్ దిస్ ప్రీ మ్యారిటల్ ఇది కోర్సెస్, అది కూడా మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనకు అన్ని చెప్తారు, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బీయింగ్ అ మ్యారీడ్ పర్సన్ టు యువర్ పార్ట్నర్, టు యువర్ ఇన్లాస్, టు ఎవ్రీబడి, టు బోత్ బాయ్ అండ్ గర్ల్. ఇద్దరు ఆ క్లాసెస్కి వెళ్ళాలి. అక్కడ మనకు అన్ని చెప్తారు. అవన్నీ ఒప్పుకున్నాకే పెళ్లి. లేదు, రోమన్ క్యాథలిక్ చర్చ్ లో లేదు. రోమన్ క్యాథలిక్ లో ప్రిపరేషన్ కోర్స్ చేయలేదు. 3 months ముందు ప్రిపరేషన్ కోర్స్ అయి ఉండాలి. 6 months ముందు మనము మన పేపర్స్ ఇచ్చి ఉండాలి పెళ్లి చేసుకోబోతున్నామని. ఎస్, 3 months ముందు మనం క్లాసెస్కి వెళ్ళాలి. అక్కడ కూడా ఓకే వాళ్ళు ఆ సర్టిఫికేట్, అక్కడ మనకు క్లాస్ ఇచ్చిన ప్రీస్ట్ కూడా సైన్ ఇస్తారు, ఎస్ వీళ్ళు నా దగ్గరకు వచ్చి కోర్స్ తీసుకున్నారు అంటే. అంత అవేర్నెస్. పెళ్లి అంటే ఒకరి లైఫ్ కదా. యూ కాంట్ జస్ట్ ఫ్యాన్సీగా వెళ్ళి పెళ్లి చేసుకొని ఆటలాడడం కాదు కదా. అంత ఉండి తర్వాత ప్రాబ్లం ఉన్నప్పుడు మనం రిటర్న్ అక్కడ వెళ్ళేటప్పుడు దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దే నో యూ హ్యాడ్ కమ్ దట్ డే, యూ హ్యాడ్ సెడ్ ఓకే టు దీస్ థింగ్స్, నౌ యూ ఆర్ నాట్ డూయింగ్ దోస్ థింగ్స్. ఓన్లీ దెన్ దే విల్ గ్రాంట్ అన్ అనల్మెంట్. అదర్వైజ్ చర్చ్లో కూడా అనల్మెంట్ దొరకడానికి అంత ఈజీ లేదు. ఊరికే నేనేదో అబద్ధాలు మాట్లాడిన అవ్వదు. నేనేదో ఒకటి చెప్పాను అనుకోండి, ముందుటి మనిషి వచ్చి ఆయన వర్జన్ కూడా చెప్పాలి, మళ్ళీ రీకన్ఫర్మ్ చేయాలి. నా ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేయాలి, వాళ్ళ ప్రూఫ్స్ వాళ్ళ సబ్మిట్ చేయాలి. అదన్నీ అయ్యాకే న్యాయం దొరుకుతుంది. ఎస్ ఇది జరిగింది అన్నదానికి ప్రాపర్ ప్రూఫ్ లేకుండా ఏది ఇద్దరు ఓకే అవును ఈ తప్పు అయితే జరిగింది ప్లస్ మూడు మనిషి చర్చ్ నుంచి ఒక మనిషి. It is a setup. It is there in our church from many years. And it's always there. Yeah.